ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2025కి పీఈటీ పిఎస్టీ ఎప్పుడు ఉండబోతుంది అన్న విషయం మనం చర్చించబోతున్నాము. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మనం 2025కి రీసెంట్గా కట్ ఆఫ్ వీడియో అనేది ఒకటి చేయడం అయితే జరిగింది. ఎగ్జామ్ అయిపోయింది, అయితే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి ఎంతమంది పీఈటీకి పిఎస్టీకి ఎలిజిబుల్ అయ్యాము అని చెప్పేసి చాలామంది వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ త్వరలోనే పీఈటీ పిఎస్టీ కూడా మనకి జరగబోతుంది. ఈరోజు ఎప్పుడు ఉండబోతుంది ఏంటన్న విషయం అయితే మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా అయితే వివరించబోతున్నాము. అండ్ అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేను కోరుకున్నాను. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మన ఛానల్లో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ గురించి, ఇండియన్ ఆర్మీ గురించి, యూనిఫామ్ జాబ్స్ గురించి మనం క్లీన్ అండ్ క్లియర్గా ప్రతి ఫోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఆల్రెడీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గురించి, ఐటీబీపీ గురించి, ఎస్ఎస్బి గురించి, అండ్ సిఆర్పిఎఫ్ గురించి, ఈ ఫోర్సెస్ గురించి, వాటి జాబ్ ప్రొఫైల్ గురించి, శాలరీస్ గురించి, డ్యూటీస్ గురించి, అండ్ లైఫ్ స్టైల్ గురించి ప్రతిదీ కూడా మనం వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఈ ఫోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడొచ్చు. అయితే ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2025 పీఈటీ పిఎస్టీ ఎప్పుడు ఉండబోతుంది? ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అండ్ అదే రోజున మనకి 5 km రన్నింగ్ ఉంటుంది. అండ్ అదే రోజు హైట్ చెక్ చేస్తారు, చెస్ట్ చెక్ చేస్తారు, వెయిట్ కూడా ఆ రోజు మాత్రమే చెక్ చేయడం జరుగుతుంది. అబ్బాయిలకి 5 km రన్నింగ్ ఉంటుంది, అమ్మాయిలకి 1600 meters రన్నింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. కేవలం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి 5 km రన్నింగ్ మాత్రమే ఉంటుందండి. ఇంకా ఎటువంటి ఈవెంట్ కూడా ఉండడం అయితే జరగదు. కేవలం మీరు 5 km రన్నింగ్ 24 నిమిషాల లోపల మీరు కంప్లీట్ చేసినట్లయితే మీరు ఫిట్ ఇంకా మీరు ఫిజికల్ పాస్ అయిపోయినట్టే. సో మీరు దాని గురించి మీరు మెరిట్లో కొట్టాల్సిన అవసరం లేదు. 21 నిమిషాలకి, 18 నిమిషాలకి, 15 నిమిషాలకి కొట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇచ్చిన 24 నిమిషాల ముందు మనం రన్నింగ్ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మనం 24 నిమిషాల లోపు మనం రన్నింగ్ అయితే 5 km కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఈ రన్నింగ్లో, ఫిజికల్లో ఎలాంటి మెరిట్ లిస్ట్ కూడా ఉండదండి. కేవలం మీరు ఫిట్ అయ్యారా లేదా అని మాత్రమే చెక్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ కొంతమంది చాలామంది ఏంటంటే 18 minutesకి, 19 minutesకి నాది రన్నింగ్ పడుతుందన్న అని చెప్పేసి మనకి మెసేజ్లు పెట్టడం అయితే జరుగుతుంది. సో సూపర్, మంచిదే. బట్ మీరు మాత్రం అక్కడ ఎన్ని నిమిషాల్లో కంప్లీట్ చేసినా సరే, మీరు నార్మల్గా 23 నిమిషాల 50 సెకండ్లు కంప్లీట్ చేసిన వాళ్ళు ఫిట్టే, 18 నిమిషాలకు కొట్టిన వాళ్ళు కూడా ఫిట్టే. సో అందులో ఏ మాత్రం వ్యత్యాసం అయితే ఏమీ ఉండదు. వాళ్ళకి మీకు ఒకటే మెరిట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది తప్ప మీరు ముందుగా కొట్టారని చెప్పేసి మీకు మెరిట్ అయితే ఇవ్వడం అయితే ఎక్కడ కూడా లేదు ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి 2025కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి చాలా వరకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చండి. ఎందుకు అని అంటే ప్రెజెంట్ 7th పే కమిషన్ నడుస్తుంది 2025 వరకు. ఈ 2026 జనవరి నుంచి 8th పే కమిషన్ అనేది షురూ అవ్వడం అయితే జరగబోతుంది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ 21,700 రూపాయలతో మనకు బేసిక్ పే అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది కదా, అది డబల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అందరూ కూడా అనడం అయితే జరుగుతుంది. సో మీకు ఒకవేళ ఈ 8th పే కమిషన్ గురించి ఒకవేళ ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా, లేదా శాలరీస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. మనం క్లీన్ అండ్ క్లియర్గా మనం ఒక వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ అలవెన్సెస్ ఏమేమి వస్తూ ఉంటాయి, ట్రైనింగ్లో ఏ అలవెన్సెస్ వస్తాయి, మీరు మొదటి నెలలో మీకు శాలరీ ఎంత వస్తుంది అన్నది మనం ప్రతిదీ కూడా క్లీన్ అండ్ క్లియర్గా అయితే వివరించడం అయితే జరుగుతుంది. అండ్ అంతేకాదండి, మీకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు మెసేజ్ పెట్టవచ్చు. మీకు జాబ్ పరంగా కానీ, డ్యూటీస్ పరంగా కానీ, లేదా మీకు శాలరీస్ పరంగా కానీ, లేదా ఫ్యామిలీ క్వార్టర్స్ పరంగా కానీ, లేదా గేమ్స్ పరంగా కానీ, ఏ కోటాకు సంబంధించినా సరే ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో అందులో మాత్రం సందేహం అయితే ఏమీ లేదు. బట్ వీడియో చేయడం కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ డెఫినెట్లీ మీరు మన ఛానల్లో ఫాలో అవుతూ ఉంటే మీకు ఆటోమేటిక్గా వీడియోస్ వస్తూ ఉంటాయి, మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తూ ఉంటుంది. సో అందుకనే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతి వీడియో కూడా నేను పెట్టేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఒక బ్రదర్ అయితే అడిగారు, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ బెటరా లేదా ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ బెటరా అని చెప్పేసి నన్ను అడగడం అయితే జరిగింది. బ్రదర్, మీకున్న డౌట్ కోసం అండ్ నాకు ఇంతకుముందే చాలా వరకు కామెంట్స్ అయితే రావడం జరిగింది. సో ఆ కామెంట్స్ని బేస్ చేసుకుని నేను ఇండియన్ ఆర్మీకి, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి మధ్య వ్యత్యాసం అంటే నేను ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఒకవేళ ఇంకేస్ ఆ వీడియో చూడండి, మీకు ఇంకేస్ ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కింద కామెంట్స్ పెట్టండి. ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ బెటరా
లేదా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ బెటరా, అంటే ఇప్పుడున్న టైంలో ఏ జాబ్ బెటర్ అని చెప్పేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకవేళ ఇన్కేస్ కింద కామెంట్ పెడితే నేను ఒక వీడియో చేస్తాను దాని వాటి గురించి మళ్ళీని. లేదంటే ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. మన ప్రొఫైల్లో మీకు వెళ్తే మీకు ప్రతి వీడియో కూడా దొరకడం అయితే జరుగుతుంది. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మెయిన్ మన కంటెంట్ కూడానా. సో ప్రెసెంట్ ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి 2025 నోటిఫికేషన్కి సంబంధించి ఇన్కేస్ మీకు రిజల్ట్స్ కానీ నెక్స్ట్ మంత్లో వస్తే మీకు పీఈటీ పిఎస్టీ డేట్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. బట్ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ బట్ ఏంటంటే మీకు పీఈటీ పిఎస్టీ డేట్ ఎప్పుడు ఉండబోతుంది, ఏ నెలలో ఉండబోతుంది అని మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏప్రిల్ మంత్లో ఉన్నాం కాబట్టిగా మీకు మేలో కానీ జూన్లో కానీ జూలైలో కానీ 5km రన్నింగ్ అయితే పెట్టడానికైతే ఎస్ఎస్సి బోర్డు అనేది నిర్ణయం అయితే తీసుకోదు బ్రదర్స్. కారణం ఏంటంటే ప్రెసెంట్ అయితే సమ్మర్ నడుస్తుంది కదా, సో బయట వెదర్ ఎంత హాట్గా ఉన్నదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అండ్ మనం ఏమైనా ఎక్కడ కాశ్మీర్లో ఎక్కడ లేము, కాశ్మీర్లో కూడా ప్రెసెంట్ ఇప్పుడు ఎండలు ఉన్నాయి. సో ప్రెసెంట్ ఏంటంటే ఇలాంటి ఎండాకాలంలో, సో ఇలాంటి సమ్మర్ సిచ్యువేషన్లో ఎలాంటి ఫిజికల్కి ఈ ఎండాకాలంలో 5km రన్నింగ్ పెట్టడానికి మాత్రం ఎస్ఎస్సి బోర్డు అనేది నిర్ణయం తీసుకోదు. బయట ఎండలు ఎంత విపరీతంగా ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇన్కేస్ మీరు 2021 నుంచి ఒకసారి చూసుకున్నట్లయితే ప్రతి పీఈటీ పిఎస్టీ డేట్స్ ఒకసారి మీరు క్యాల్కులేట్ చేసుకోండి, గూగుల్లోకి వెళ్తే మీకు ఆటోమేటిక్ డేట్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. వాళ్ళు సమ్మర్లో ఈ పీఈటీ పిఎస్టీని అయితే పెట్టడానికైతే వాళ్ళైతే మాత్రం డేర్ అయితే చేయలేరు. కారణం ఏంటంటే ఈ 5km రన్నింగ్ అనేది అంత టఫ్ కాబట్టి. ఇలాంటి ఎండల్లో మనం 5km రన్నింగ్ కొడితే చాలా ఇబ్బందులు అండ్ నెక్స్ట్ ప్రాణాలు పోయే పరిస్థితి కూడా జరగడం అయితే జరుగుతుంది. మీరు 2013 నోటిఫికేషన్ ఎస్ఎస్సి కాకుండా మీరు స్టేట్ కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే అప్పటి వరకు కూడా 5km రన్నింగ్ ఉండేదండి స్టేట్లో అయితే ఈ స్టేట్ కానిస్టేబుల్కి అనేది. బట్ ఏంటంటే 5km రన్నింగ్ కొట్టి చాలామంది ఏంటంటే చనిపోవడం అయితే జరిగిందండి అప్పట్లో. సో 5km రన్నింగ్ కొట్టడం, హార్ట్ అటాక్ రావడం, చనిపోవడం, గుండె ఆగిపోవడం ఇలాంటి ఇన్సిడెంట్లు అనేది స్టేట్ ఎదుర్కోవడం వల్ల ఆ 5km రన్నింగ్ అనేది తీసేసి 1600 మీటర్లను పెట్టడం అయితే జరిగింది. అండ్ ఒక 100 మీటర్స్ రన్నింగ్ అనేది పెట్టడం జరిగింది, నెక్స్ట్ లాంగ్ జంప్ ఒకటి. సో ఇలా మనం స్టేట్ వల్ల అయితే ఈ నిర్ణయం తీసుకొని 5km రన్నింగ్ అనేది తీసేయడం అయితే జరిగింది. బట్ ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అనేది తీయలేదు. ప్రెసెంట్ అయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి 5km రన్నింగ్ అయితే నడుస్తుంది ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో. బట్ వీళ్ళు మాత్రం ఈ మే జూన్లో అయితే మాత్రం రిస్క్ తీసుకోరు. సో మ్యాక్సిమం మీకు జూలై ఎండింగ్లో కానీ లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి కానీ మీకు 5km రన్నింగ్ అనేది మ్యాక్సిమం పీఈటీ పిఎస్టీ జరిగే ఛాన్సెస్ అయితే 90% అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే రన్నింగ్ చేస్తున్నారో సో మీరందరూ కూడా చాలా వరకు ఎక్కువగా విపరీతంగా రన్నింగ్ చేయకండి. ఎందుకంటే బయట ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి, బాడీ డిహైడ్రేషన్ అయిపోతుంది, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. మెయిన్ మన హెల్త్ బాగుంటే అన్నీ బాగుంటాయండి. సో ప్రతి ఒక్కరు కూడా మినిమం 4 లీటర్ల పైగా వాటర్ తాగడానికి ప్రతిరోజు ప్రయత్నించండి. ఇన్కేస్ మార్నింగ్ రన్నింగ్ చేస్తే చెయ్యండి, మార్నింగ్ రన్నింగ్ చేయడం చాలా మంచిది. ఈవినింగ్ మాత్రం స్కిప్పింగ్ చేయడం లేదా జిమ్కి వెళ్ళడం లేదా బాడీ పుల్అప్ చేయడం, పుషప్ చేయడం. సో మీ ఫిట్నెస్ అనేది డెవలప్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం అదే బెటరు. 2 పూటల్లో కేవలం 1 పూట మాత్రమే రన్నింగ్ చేయడానికి ట్రై చేయండి. 2 టైమ్స్ దయచేసి చెయ్యొద్దు ఎవరు కూడా. ఇంకా టైం చాలా ఉంది కాబట్టిగా మీరు స్లోగా రన్నింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. మెయిన్ 5km రన్నింగ్ కొట్టడానికి కావాల్సింది స్టామినా. మీరు ఆ స్టామినాను పెంచుకున్నట్లయితే మీరు 5km రన్నింగ్ అనేది చాలా డెడ్ ఈజీగా కొట్టేస్తారు. సో పెద్ద ఒకప్పుడులా కాదు ఇప్పుడు 5km రన్నింగ్ కొట్టడం అనేది చాలా ఈజీగానే కొట్టవచ్చు. మీరు ఏమాత్రం కూడా టెన్షన్ తీసుకోవద్దు 5km రన్నింగ్ గురించి. అలా ఆడుతూ పాడుతూ మీరు మనసులో ఒక 5 సాంగ్స్ పాడుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా 5km రన్నింగ్ కూడా అయిపోతుంది. సో మీకు 5km రన్నింగ్ గురించి ఈజీ టిప్స్ కావాలి అని అనుకుంటే కింద కామెంట్ చేయండి, మనం ఒక వీడియో చేద్దాం 5km రన్నింగ్ టిప్స్ గురించి. అండ్ అలాగే ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2025 సో పీఈటీ పిఎస్టీ అనేది మ్యాక్సిమం జూన్లో కానీ మేలో కానీ ఏప్రిల్లో కానీ ఉండదు, జూలై తర్వాతనే జరగడం అయితే జరుగుతుంది. ఒకసారి 2021 నుంచి మీరే చెక్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ లవర్స్ కింద అయితే కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ లవర్స్ ఉన్నారో. అండ్ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అండ్ ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ సోల్జర్స్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు అండ్ పారామిలిటరీ సోల్జర్స్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. అండ్ ఈ వీడియో లైక్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను 100%. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు థ్యాంక్ యూ. జై హింద్.